నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మీ వల్ల నేను తిట్లు తింటున్నాను, ఆ విషయం తెలుసా మీకు? ఒక్కరోజు ముందైనా వెయ్యాలి కదా వీడియో అని మీరు నన్ను అంటున్నారు. కరెక్టే, నాకు ఐడియా ఉంది. ఒక్కరోజు కాదు, 2-3 రోజుల ముందు వెయ్యాలని నాకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏకాదశి అయితే ఈ రోజే వచ్చారు మేడం. మరి నన్ను ఏం చేయమంటారు? మొన్న అలాగే ఒక వీడియోకి ఏదో కమెంట్లు పెట్టారు, ఒక్కరోజైనా శనివారం అష్టమి. అవును, ఈరోజు ఏకాదశి. మీ ఏకాదశి వీడియో కోసం మీరు ఏం చెప్తారు? ఏకాదశిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మేము ఎలా ఆచరించాలి అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ సారీ, అయ్యో లేట్గా నిజంగానే. ఎందుకంటే ఏకాదశి నాడు అంటే నేను చేసినా చేయకపోయినా, నేను పాటించినా పాటించకపోయినా, వీడియో చేసినప్పుడు ఒక విజువలైజేషన్ వస్తుంది పద్మిని. ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా దీపాలు పెట్టాలి, అక్కడ స్వామిని దీపం పెట్టి 11 దీపాల అలంకరణ. ఆ విజువలైజేషన్ వచ్చినప్పుడు వెంటనే ఒక 2 డేస్కి మనం ఏకాదశి వీడియో చేసిన నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనో నాకు ఏదో ఒక రూపంలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. అంటే ఇప్పుడు జ్యువెలరీ రూపంలో, ఇప్పుడు స్వామికి ఇన్స్టాల్ చేస్తున్నారు 2-3 గ్రామ్స్లో ఉంగరం చేస్తున్నామనో, లేదు అంటే కనుక స్వామివారి సప్త శనివార వ్రతం గురించో ఏదో ఒక రకంగా నాకు స్వామి ఖచ్చితంగా కనిపిస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే పూజ నేను మా కాల్పనిక పూజ అని చెప్పాను, చూసావా? వాక్ పూజ చేస్తాను. పైగా ఇంకో 10 మంది చేయించడానికి మీరు హేతు అవుతున్నారు కదా. అవును, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి, ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారికి, ప్రేరణ ఇచ్చిన వారికి తత్ఫలితం ఇవ్వాలి అని సత్యనారాయణ స్వామి వ్రతం కథల్లో మనం చదువుకుంటాం. అవునవును. సో మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో సరే, నా ప్రశ్న ఏమిటంటే, రేపు గురువారము ద్వాదశి, ఆ తిథికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా చెప్పండి. కానీ ఈరోజు ఇప్పుడు ఇమీడియట్గా ఈ వీడియో పబ్లిష్ చేయిస్తాను కాబట్టి, పద్మిని ఏకాదశి ఈరోజు. సో సాయంత్రం ప్రదోష సమయంలో స్వామివారిని కొలుచుకునే విధానం ఒకసారి చెప్పండి. సాయంత్రం కూడా ఆయనకి ఇష్టమే కదా పూజ అది చేసుకుంటే, సాయంత్రం వేళ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. ఏదైనా సరే అధిక మాసం వస్తే కనుక పురుషోత్తమ మాసము అని అనుకుంటాం. అంటే ఏంటంటే ఉత్తముడు ఎవరయ్యా అంటే పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. అవునా కదా, నడయాడినవాడు, మన నేల మీద నడయాడిన దైవం అనమాట. మరి ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఏం చేసినా కూడా ఈ అధిక మాసంలో ఏదో ఒక రోజున ఒక్క దీపం వెలిగించిన స్వామి దగ్గర చాలా స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి చాలా మనకు ఒక బేస్మెంట్ అనమాట, స్ట్రాంగ్ బేస్మెంట్ అని అనుకోవచ్చు. మరి అలా చేస్తున్నప్పుడు ఈ ఏకాదశిని ఏమంటారు? ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంటుందన్నమాట. ఈ ఏకాదశి పేరు ఏంటి అంటే పద్మిని ఏకాదశి. మన పద్మిని ఏకాదశి. ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఒకసారి ఎప్పుడైనా మీరు వీడియో చెప్పాలక్క, ఎందుకు ఈ పేర్లు వచ్చాయి అనేది నాకు ఒకసారి మీరు తప్పకుండా. 24 ఏకాదశి తప్పకుండా చెప్తాను. ఇప్పుడైతే 26 ఈ సంవత్సరం. ఒకసారి మనం మాట్లాడుకుందాం. అలాగే తప్పకుండా చెప్తాను. అయితే పద్మము అంటే ఏంటి ఇక్కడ అని అంటే గనక ఎల్లవేళలా, అంటే మీరు చూస్తే గనక ఎప్పుడు బురదలో ఉన్నా కూడా, బురదలోంచే పుట్టిన, బురద నుంచే ఫోటోసింథసిస్ చేసుకోవాలి కదా, తయారు చేసుకున్న ఫుడ్ని తయారు చేసుకున్న ఏమైనా కూడా ఆకులు అనేవి చాలా దూరంగా ఉంటాయి, మళ్ళీ అన్ని చెట్లకు ఉన్నట్టుగా ఉండదు. అవునా? అలానే ఇంకోటి ఏంటి అని అంటే బురద ఎక్కడ కూడా అంటదు, ఇట్లా తీసిన వెంటనే అలా జారిపోతుంది. ఎంత నీట్గా ఉంటుందో చూడు. అంటే నా మనసు చాలా ఇదిగా ఉంటుందండి. వాళ్ళు మంచిగా ఉండుంటే కనుక నా మంచితనం ఏంటో చూస్తారు. వాళ్ళు అలా చెడుగా ఉండడం బట్టే నేను ఇట్లా చెడుగా ప్రవర్తిస్తున్నా. ఇట్లాంటి ఆలోచనలు అనేవి మనకు ఉండకూడదు. నీ ఉనికిని ఎప్పుడు కూడా నీ ఉనికిలానే ఉంచుకోవాలి. అవతల వాళ్ళ బట్టి మనం బిహేవ్ చేయకూడదు, మన క్యారెక్టర్ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కమలం ఎట్లా అయితే బురదను అంటించుకోకుండా ఉంటుందో అలానే ఉండాలి మనము. కానీ అది టఫ్ కదక్క అసలు. అంటే ఇప్పుడు మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎలా ఉంటాము? వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఎలా అయితే బురదలో ఉన్నానని చెప్పి ఆలోచించకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందో కమలం కానీ, కమలం ఆకులు కానీ, అలానే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా వాళ్ళ గురించి అసలు కొంచెం కూడా ఆలోచించకూడదు. ఎలా డైవర్ట్ అవ్వాలా చెప్పండి? భగవంతుడి నామస్మరణ.
భగవంతుడి నామస్మరణ ఉంటే కొండ నా వెనకాల ఉన్నారు, నాకు నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని అంటాను చూసావా, అదే మన పిఠాపురం గురువు గారు. కరెక్ట్, అర్థమైందా? అది గనక మన మైండ్లో ఉంటే ఏమున్నా సరే, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా, వాళ్ళు గౌరవించినా, వాళ్ళు ధిక్కరించినా, లేకపోతే వాళ్ళు తృణీకరించినా, నీకే సమర్పిస్తున్నాను స్వామి, నాదేమీ లేదు, సర్వం నీ చరణాలకే సమర్పిస్తున్నాను అని అన్నప్పుడు ఆ మైండ్లో నుంచి అంతా వెళ్ళిపోతుంది అనమాట. అలా నువ్వు ఉన్నప్పుడు ఆకులు ఎలా అయితే దూరంగా ఉండి నీకు కమలానికి ఫుడ్ అందిస్తున్నాయో, అలానే భగవంతుడు కూడా మనతో పాటే ఉంటాడు బురదలో. ఆయన ఎక్కడనే ఉంటాడు కదా. మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను క్రిమికీటకాదులు సైతం అలా అందులో కూడా నన్నే చూడమన్నాడు. కీటకమును ఉంది, కీటకం బురదలో ఉండంటే అది భగవంతుడు కాదని మనం అనుకోలేంగా, అవునా కదా? ఆయన కూడా మనతో పాటే. ఎలా అయితే ఆయన కూడా దుష్టుల దగ్గర ఉండి బురదలో ఉండి తన శక్తిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా తన ఎన్లైటెన్ పవర్ ఎలా అయితే ఇస్తున్నారో అది తీసుకోవడానికి మనం కూడా అలానే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ పద్మిని ఏకాదశి నాడు మనము పద్మిని ఏకాదశి అని ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటే కనుక, ఏదైనా అధిక మాసం ఏదన్నా చేస్తే కనుక స్పిరిచువల్గా ముందుకు తీసుకుని వెళ్తుంది అనమాట. ఆ స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి అని అంటే ఇది మనం ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ పేరు వచ్చింది పద్మిని ఏకాదశి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఏకాదశి నాడు సాయంత్రం పూట మనం చదువుకోవాల్సిన స్విచ్ వర్డ్ చెప్తాను. ఈరోజు సాయంత్రం కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఈతి బాధలకైనా, ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులకైనా అని, ఎప్పుడు కూడా మనము దాన్ని ఏమంటారు హెల్త్ ప్రాబ్లమ్స్కైనా అని అనుకోకుండా మనం ఏం చెయ్యాలి అని అంటే, ఈ రోజున మనం ఏం దండం పెట్టుకున్నా స్వామివారు అన్ని ప్రాబ్లమ్స్ తొలగించేస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. స్విచ్ వర్డ్ ఏంటంటే అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. పాట రూపంలో కూడా ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అంటే రాముడు గురించి మనం పురుషోత్తముడు మాసం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రాముల వారిని ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే ఇంకోటి ఏంటి అని అంటే, రేపు ద్వాదశి, గురు ద్వాదశి. ఇప్పుడు నేను ద్వాదశి గురించి కూడా చెప్తాను. మనం ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది చెయ్యాలి, మమకారంతో ఇది స్వామికి సమర్పించాలి. ఒక సంకల్పం అనేది జనించింది అని అంటే అది స్వామి వల్లే జనించాలి అని కనుక మనం ఒక మనసులో పెట్టుకుంటే, ఆ సంకల్పం ఎలా జనిస్తుంది, ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది స్వామి డిసైడ్ చేస్తాడు అనమాట. మనం ఇప్పుడు నువ్వు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే బుక్స్ నేను 108 పంచాలక్క అని నువ్వు అనుకున్నప్పుడు, ఎన్నో అనుకున్నాం మనం. అనుకున్నప్పుడు నేను 108 వరకు అనుకుంటున్నామని నువ్వు అన్నట్టున్నావు. 108 నువ్వేనా అన్నది? 108 అంటే కొంచెం తక్కువ సంఖ్య అనుకున్నా. మనం 108 వరకు చేద్దాము. కొంచెం ఆ తర్వాత 108 నుంచి అది కాస్త 500కి వెళ్ళిపోయింది. ఎంత ఎక్స్పాన్షన్ వెళ్ళడము. ఇంకోటి మనం ఏదో అంటే ఒక హాల్లో చేద్దాం అనుకోని, కొంచెం ఎక్కువగా బడ్జెట్ అయినా పర్వాలేదు అని అనుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఎంత కరెక్షన్ చేశారో స్వామి. అలా కాదు, గుడిలో ఇవ్వాలి అని చెప్పి, పవిత్రత ఉండాలిగా ప్రాంతానికి, గుడిలో ఇవ్వాలి అని చెప్పి అనుకోవడము. అలానే మనము దిల్సుఖ్ నగర్ షిరిడి సాయిబాబా గుడిని ఎంచుకోవడము, వెళ్ళిన వెంటనే వాళ్ళు ఒప్పుకోవడము, ఏం పర్వాలేదమ్మా ఇవ్వండి అని చెప్పడము. రేపు అక్కడే అయితే అక్కడే ఎన్నింటికి రావాలి ఒకసారి చెప్పి? 9 o'clock. 9 o'clock వచ్చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ అని అంటే ఇక్కడ మనకు తెలిసిందే, చాలా ఫేమస్ కదా. వచ్చేసేయండి, స్రవంతి గారిని కలవచ్చు, చక్కగా స్వామివారి పుస్తకాన్ని కూడా తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి భోజనం ఎట్లా అనేది నాకు ఎప్పుడు కూడా ఒకటి మైండ్ లో ఉంటుంది. పద్మిని అమ్మ కడుపుని చూస్తుందిగా, ఈ అమ్మ అంతే కడుపు ఫస్ట్ చూస్తారు. ఎలా అని అనుకుంటే అక్కడ నిత్యాన్నదానం బాబా గారి టెంపుల్లో గురువారం ఎంతమంది వచ్చినా అందరికీ భోజనం సరిపోతుంది. కాబట్టి దాని గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు, అవునా కాదా? ఇంకొకటి ఏంటి అని అంటే, అక్కడ మనం బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళిపోవచ్చు హాయిగా. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ సంకల్పం వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా మౌల్డ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఆయనే డిసైడ్ చేసి ఎన్ని బుక్స్ ఇవ్వాలి, ఆ బుక్స్ వచ్చేటప్పటికి మనుషుల్ని మన దగ్గర ఉంచి
నేను తీసుకొస్తాను మేడం అని చెప్పి నాగరాజ్ తీసుకొచ్చాడు. అన్ని బుక్స్ చాలా కష్టం అసలు. వచ్చేసాయా? వచ్చేసాయి మేడం. ఇన్ని రోజులు పని లేదనుకున్నాను కానీ ఒక్కరోజు పని సరిపోయింది అన్నాడు. అంత బరువు చాలా. ఈసారి అవి లామినేట్ చేసి ఇచ్చారు, ఒక లీల ఎక్స్ట్రా ఉంది అని కూడా చెప్పారు ఆయన, గాంధీ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకని అంటే ఇదంతా కూడా మీరు నమ్మండి, శ్రీపాద శ్రీవల్లభులే ఆయన దగ్గరుండి చేయించారు అని నా నమ్మకం. అది కూడా ఎక్స్ట్రా అధిక మాసం, గురుద్వాదశి అని అంటారు. ఎట్లా అయితే పద్మిని ఏకాదశి అని అంటారో అధిక మాసం వచ్చే ద్వాదశిని గురుద్వాదశి అని అంటారు. అంటే ఏంటంటే మీరు ఎవరైనా సరే గురువుని మీ జీవితంలో ఇన్వైట్ చేయాలనుకుంటే గనక, ఆయన మీ జీవితంలోకి రావడము అని అంటే ఆయనే ఎన్నుకుంటారట. గురువు ఎప్పుడు కూడా, నాకు ఒకళ్ళు చెప్పారు, లివింగ్ గురువుస్ గురించి మనం కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు చేసినప్పుడు, ఏమండి గురువు అనేవాడు మీరు ఎన్నుకోక్కర్లేదు, మిమ్మల్ని ఎన్నుకుని వస్తాడు అని అంటే నేను అనుకున్నాను, ఏమిటి గురువు మనల్ని ఎన్నుకుంటాడా, అంత పెట్టి పుట్టామా మనము అని అనుకున్నా. 10-15 రోజులకి నా చేతుల్లో ఇంగ్లీష్ లో వచ్చింది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. ఎంత మెదడు మనకు అనుకుంటాం, మనకి చాలా తెలుసు అనేది ఉంటుంది మన మైండ్లో. ఫేస్బుక్లో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగులోనే వస్తోంది. ఇది గురుచరిత్ర కదా మనం చదివాం, కొంచెం కథ తేడాగా ఉంది ఏంటి, లీల తేడాగా ఉంది ఏమిటనే మనకు బాగా తెలుసు కదా, ఫీలింగ్ కదా మనకి. మనం గుర్తించలేదు. సరేలే నువ్వు ఇంగ్లీష్లో వస్తే అని నాకు గుర్తిస్తావేమో అని చెప్పి ఇంగ్లీష్ రూపంలో వచ్చింది. అప్పుడు స్వామిను ఆయన ఒకరేనా అని అనుకుంటే, లక్ష్మీనరసింహ స్వామి నేనే అని చెప్పి నన్ను హక్కున చేర్చుకోవడం. నిజంగా 2020 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా ఆగలేదు నా పని. ఫాస్ట్గా ఏ అవసరం వస్తే ఆ అవసరానికి నాకు వర్క్ రావడము, ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళడం. ఆయన వెనకాల ఇలా కూర్చుని లేకపోతే ఈరోజు మీ ముందునే ఇలా కూర్చునేదాన్ని కాదు. అవునా కాదా? అందుకని ఎప్పుడైనా సరే భగవంతుడిని మీరు గురువు కావాలి అనుకుంటే శ్రీపాద శ్రీవల్లభుల మించిన వాళ్ళు ఇంకోళ్ళు లేరు. ఎప్పుడైనా అమ్మ కొట్టినట్టు ఎప్పుడైనా పరసపోసి తప్పు చేసినా ఓ మొట్టికాయ మొట్టి అది కరెక్ట్ కాదు, నడు ఇలారా ఇటు జరుగు అని చెప్పి తీసుకొని వస్తారు. నన్ను నమ్మండి, గురుద్వాదశి నాడు తప్పకుండా శ్రీపాద శ్రీవల్లభులకి తప్పకుండా పూజ చేసుకోండి. దీపం పెట్టాలి అని అన్నారు ఇందాక, నాతో అన్నారు కదా, ఏ దీపం పెట్టాలి? సాయంత్రం వేళల్లో అయితే ఎప్పుడు పెట్టుకోవచ్చు? గురుద్వాదశి నాడు సాయంత్రం మీరు ఏం చేస్తారంటే 16 కళలతో, ఈసారి ఎప్పుడన్నా నేను ఆ ఒత్తులు అవి తయారు చేసుకుని వచ్చి మీకు చూపిస్తాను. 16 కళలతో అలరారుతున్నారు అనంటే వాళ్ళు ఇంకా శ్రీరామచంద్రమూర్తి అన్నమాట. మనకి శ్రీపాద శ్రీవల్లభులకి శ్రీరామచంద్రమూర్తికి అభేదము. అవునా కదా? మనం ఏం చేయాలి అని అంటే ఒత్తులు చక్కగా కొంచెం లావుగా తీసుకొని ఒక ప్లేట్లో 16 ఒత్తులు ఇలా ఒక్కొక్క ఒత్తి వేసి ఆ ఒత్తులు వెలిగి చక్కగా మీరు హారతి ఇవ్వండి స్వామికి. అది చేస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర ఒకటి ఫోటో ఉంది, నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో వస్తే ఆ ఫోటో నేను స్క్రీన్ షాట్ చేసుకున్నా, నీకు పంపిస్తాను ఎలా వేయాలని. అందులో ఎన్ని ఒత్తులు ఉన్నాయనేది నేను లెక్క పెట్టలేదు, కానీ నేను చెప్తున్నాను 16 వేయండి ఖచ్చితంగా. కాబట్టి ఆ 16 వేసిన తర్వాత స్వామికి తప్పకుండా దండం పెట్టుకోండి, మంచి జరుగుతుంది. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. రేపు పొద్దున్న ఖచ్చితంగా 9ంటికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రండి, మనందరం స్వామివారి గుడిలో కలుద్దాము. స్వామివారి పుస్తకాన్ని స్రవంతి గారు అందిస్తారు, ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. స్వామి కృపకి పాత్రలు కండి. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ఇంకా ఫ్యూచర్లో వచ్చే స్పెషల్ డేస్ గురించి నేను ఆల్రెడీ రాసి పెట్టేసుకున్నాను, మీరు వచ్చినా రాకపోయినా వేసేస్తాను. ఒక్కరోజు కాదు, 4-5 రోజుల ముందే వేసేస్తాను. థ్యాంక్ యూ అక్క, నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.